నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. అయితే మహేంద్ర ఫైనాన్స్లో మీరు లోన్ తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మహేంద్ర ఫైనాన్స్లో మీరు లోన్ తీసుకుంటే మీకు పుట్టగతులు ఉండవు, బతుకు బజారులో పడుతుంది. మీ ఇల్లు కూడా వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు, మీకున్న భూములన్నీ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, గంటకు ఫోన్లు చేసి మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తారు, మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. మనం క్రెడిట్ కార్డులు చూసాం, ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, హెచ్డిఎఫ్సి కావచ్చు, మన ఐసిఐసి కావచ్చు, ఈ ఎన్నో క్రెడిట్ కార్డులు ఒక ఎత్తు ఉంటే ఈ మహీంద్ర ఫైనాన్స్ మరొక ఎత్తు. నేరుగా వాళ్ళు ఏముండదండి ప్రాబ్లం, మొత్తం మేము చూసుకుంటామండి, మొత్తం మీకు మేము భరోసా ఇస్తామని చెప్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు లోన్ తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఫైనాన్స్ తీసుకున్నావో, చలో నీ పని గోవిందా. ఇక ఫోన్లు మొదలవుతాయి, మీ ఇంటి ముందుకు వస్తామని చెప్తారు, మీరు లేకున్నా పర్లేదు మీ ఆవిడతో మాట్లాడతామంటారు. ఇలాంటి తతంగాలు నడిపిస్తారు వాళ్ళు. మొత్తానికి మొత్తం మీరు కొనుక్కున్న బంగారాన్ని కూడా వాళ్ళు లాక్కొని వెళ్తారు. మీ దగ్గర కారు ఉంటే ఆ కారును లాక్కొని వెళ్తారు. ముందేమో జాగ్రత్తగా పడి, ముందేమో మంచిగా చెప్తారు, ఏం కాదు మొత్తం మేము చూసుకుంటాం, కార్కి ఫైనాన్స్ ఇస్తాం, బండికి ఫైనాన్స్ ఇస్తాం, ట్రాక్టర్కి ఫైనాన్స్ ఇస్తాం, బుల్లర్కి ఫైనాన్స్ ఇస్తామని చెప్తారు. ఏం కాదండి తీసుకోండి, ఒక డాక్యుమెంట్ లేకుండా ఏం కాదు తీసుకోండి అని చెప్తారు. కానీ తీరా మీరు తీసుకుంటే మాత్రం బిడ్డ మీ పని గోవిందా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహీంద్ర ఫైనాన్స్లో మీరు మాత్రం డబ్బులు తీసుకోకండి. అసలు ఆ ఫైనాన్స్ జోలికి వెళ్ళకండి, నట్టింట ముంచుతారు, దాంట్లో నో డౌట్. సూరన్న చెప్పింది 100% నిజం. దీనికి ఎగ్జాంపుల్ నేను నాది ఓల్డ్ వెహికల్ ఉండే, నేను ఓల్డ్ వెహికల్ సర్వీసింగ్ అని ఒక షోరూమ్కి వెళ్ళాను, కరీంనగర్లో టాటా షోరూమ్కి వెళ్ళాను. టాటా షోరూంలో సర్వీసింగ్ చేస్తుండగా మహీంద్ర ఫైనాన్స్ సంబంధించి కరీంనగర్ ఏజెంట్ ఒక అతను ఆడ నాకు కలిసిండు. అన్నయ్య అంటే మామూలుగా వాళ్ళ వెహికల్ వచ్చిందని మన వెహికల్ వచ్చిందని మాట్లాడుకుంటాగా, అన్న వెహికల్ ఎలా తీసుకున్నారు, ఫైనాన్స్ ఎట్లా తీసుకున్నారు అని అంటే, వాళ్ళన్న నేను చోళమండలం ఫైనాన్స్లో తీసుకున్నా అది ఇది అని అంటే, ఎంత కడుతున్నారు ఏంటంటే, డైలీ ఇంత మంత్లీ ఇంత కడుతున్నాడు. అదే అంత ఎందుకు కడుతున్నారు, మీకు మోసం జరుగుతుంది, మీరు అట్లా తీసుకోకండి. ఇప్పుడు మహేంద్ర ఫైనాన్స్ మహేంద్ర ఫైనాన్స్లో లోన్ తీసుకుంటే మీరు ఎస్బీఐ బ్యాంక్ కంటే తక్కువ తీసుకున్నట్టే. మహేంద్ర ఫైనాన్స్ మీకు అండగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది, నమ్మకమైనది అని చెప్తారా. ఇవన్నీ చెప్తారు. మీరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులలో ఉంటే బ్యాంకే మీకు ఫైనాన్సే మీకు సాయం చేస్తుంది, ఇంటి దగ్గర వచ్చి. ఇక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. నేను మామూలుగా విన్నా, కొంచెం మంచిగానే అనిపించింది. నా వెహికల్ ఓల్డ్ అయిపోయింది, ఇక వింటున్నాను. సరే చూద్దాం సార్, ఇంకో 1 ఇయర్కి చూద్దామని అంటే, లేదు మీరు అలా అనకండి, దీనికి మీరు ఇప్పుడే క్లోజ్ చేయండి, ఈ వెహికల్ని నేనే వేరే వాళ్ళకి సెట్ చేస్తా, దాన్ని అమ్మేసేయండి, చోళమండలం లోన్ క్లోజ్ చేసేయండి, మహేంద్ర ఫైనాన్స్లో తీసుకోండి. వెహికల్ కూడా ఓల్డ్గా ఉంది, మంచి న్యూ వెహికల్, ఎంతైనా మంచిదే. 10 lakhs నుంచి 50 lakhs వరకు మీకు లోన్ ఇస్తామని చెప్పారు. మీకు లోన్ ఇస్తాము, మీకు ఇంట్రెస్ట్ అన్ని బ్యాంకులకు ఎస్బీఐ బ్యాంక్ కంటే తక్కువనే ఉంటుంది, కానీ మనకి ఎక్కువ ఉండదు అన్నారు. అంత ఉంటుందా అంటే, చూద్దాంలే అంటే, లేదు మీరు చూడడం కాదు, మీరు మంచి షోరూమ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి వెహికల్ తీసుకోండి, మీకు బ్రహ్మాండమైన ఫైనాన్స్ మేము ఇస్తా అని చెప్పేసి వాళ్ళు స్టెప్ 1 అక్కడ స్టెప్ 1 చూసుకుంటే కస్టమర్ని అట్రాక్ట్ చేసుడు, అందరు డ్యూటీ అదే కదా. కస్టమర్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసుకున్నాడు, వాళ్ళ మాయలో పడేసుకున్నాడు. సరే ఇన్న ఓకే వెళ్తాను సార్ అని అంటే, నా నెంబర్ తీసుకున్నాడు. మీ నెంబర్ ఏంటని అంటే, ఇక తెల్లారిన కాన్సెల్లి డైలీ ఫోన్లే, సార్ మీరు ఫైనాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు. రెండో ఆప్షను కాల్స్, ఎప్పుడు కాల్సే. సరే అని చెప్పేసి నేనేం చేసిన కదా అంటే, సరే చూద్దామని చెప్పేసి
న్యూ వెహికల్ తీసుకుందామని కరీంనగర్ అక్కడనే షోరూమ్కి వెళ్ళిన. వెహికల్ చూసుకున్నా. ఏ వెహికల్? కియా వెహికల్, కియా సెల్టాస్ వెహికల్ తీసుకున్నా. ఓకే. ఆడికి పోయితే వీళ్ళే మొత్తం వచ్చిర్రు, వాళ్ళే టీలు చెప్పిర్రు, వాళ్ళే బయట టిఫిన్ చేయించిర్రు, భోజనం చేయించిర్రు. వెహికల్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళే తీసుకున్నారు. ఇవన్నీ మాట్లాడి నాకు ఒక 50,000 వరకు తగ్గించిర్రు. అక్కడ మొత్తం ఇక ఈఎంఐ అవన్నీ అయిపోయినాయి. అయితే నేను అన్నాను, సార్ మరి వెహికల్కి ఎక్కువ పడుతుంది కాస్ట్, మరి ఈఎంఐ ప్రాబ్లం అవుతుంది అంటే, ఈఎంఐ మీకు 5 ఈఎంఐ వరకు మేము డిస్టర్బ్ చేయము, కానీ ఫైన్ పడుతుంది కట్టుకోవాలని. ఎంత పడుతుంది సార్? ఏముంది 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ పడుతుంది అన్నారు. అంతేనా మరి? అంతే అన్నారు. అన్న మళ్ళీ సరే అని చెప్పేసి నేను ఓకే అన్నా. ఇది వెహికల్ థర్డ్ స్టెప్, వెహికల్ తీసుకొని ఇచ్చుడు వాళ్ళే ఎక్కువ రేటు తీసుకొని ఇచ్చుడు. స్టెప్ 3 తీసుకొని ఇచ్చిర్రు. నేను ఈఎంఐలో ఎక్కువ అవుతుంది సార్ అంటే, ఏం పర్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ పడదు, మీకు ఈఎంఐల గురించి బెదిరింపు కాల్స్ అవి ఇవి ఏముండవు, మీకు 5 ఈఎంఐల వరకు మీకు కాల్స్ కూడా రావని చెప్పారు. సరే అని చెప్పేసిన నేను వెహికల్ తీసుకున్నా, వచ్చేసిన 8 months ఎబోవ్ అని అవుతుంది. మంత్లీ కట్టాలి కదా. నేను వాళ్ళకు పూర్తి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన. నేను అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన వల్ల వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ మంత్కు అకౌంట్లోకి వెళ్ళి ఈఎంఐ కట్ కావాలి కదా. ఈఎంఐ కట్ కాలేదు. ఎందుకు సార్ అని అంటే, మీ చెక్ మీ సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు అన్నారు. 3 అయిపోయినా 4వ స్టెప్ ఇది. మీ సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు సార్ అని అన్నారు. అదే నేను కరెక్టే పెట్టాను కదా అంటే, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదు. మరి ఈఎంఐ ఎట్లా సార్? ఏం లేదు, మీరు డైరెక్ట్ నాకు నేను నెంబర్ చెప్తాను, ఈఎంఐలా కట్టేయండి, అది ఫోన్పేలో కట్టేయండి అని అన్నాడు. కట్టేయండి అన్న వల్ల సరే అంటే, ఒక అకౌంట్ నెంబర్ కొట్టిన వల్లే నేను 40,000 కట్టాలి మంత్లీ. 41,100 పడ్డది. ఇదేంటి సార్ అని అంటే, అది ఈఎంఐ పెనాల్టీ పడింది అని అంటే, అరే పెనాల్టీ 50 రూపీస్ 100 రూపీస్ అన్నారు, గింత పడ్డది అని అంటే, ఫస్ట్ టైం సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయింది కదా, మీదే కదా మిస్టేక్, అందుకని అంత కట్టాలని చెప్పేసి ఇది 5వది. ఈ పెనాల్టీ ఎక్కువ పడేసారు వాళ్ళు. మనకు చెప్పింది ఏంటిది, ఇక్కడ ఎక్కువ వేసింది ఎంత వేసిర్రు? 1,500 అట్లా 1,500 ఎక్స్ట్రా చేశారు. మరి ఈ సిగ్నేచర్ మిస్ కావడానికి మనకు సంబంధం లేదుగా. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ స్టెప్ సిగ్నేచర్ మిస్ కాలేదని చెప్పేసి ఇంత పెనాల్టీ వేసారు. అయిందా? మళ్ళా సెకండ్ మంత్ కూడా సేమ్ ఇదే, మళ్ళీ సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి మళ్ళా 1,500 ఎక్స్ట్రా. మళ్ళీ థర్డ్ మంత్ అంతే, 4th మంత్ అంతే, 5th మంత్, 6th మంత్, 7th మంత్, 8th మంత్ కూడా అంతే. ఈ 1,500 ఎన్ని కావాలి? 10,000 అవుతాయి. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా పడంగా పోగా మళ్ళా నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇంత పడుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇంత పడు అది ఇది అని చెప్పేసి నేను 9th మంత్ ఈఎంఐ నేను కట్టలే. ఇది క్లియర్ చేస్తేనే, ఈ సిగ్నేచర్ అనేది మ్యాచ్ చేస్తేనే ఈ పెనాల్టీ అనేది తగ్గుతుంది, అది చేస్తేనే ఇది చేస్తా అని చెప్పిన. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఫోన్లు ఇక బెదిరింపుడు. సిగ్నేచర్ మ్యాచ్ అంటే ఒక్కొక్కరు, వీళ్ళు ఒక్కరు ఉంటారు, స్టెప్ 1 ఒకరు ఉంటారు, స్టెప్ 2 ఒకరు ఉంటారు, స్టెప్ 3 ఒకరు ఉంటారు, స్టెప్ 4 ఇంకొకరు ఉంటారు. అందరు కాల్ చేస్తారు. ఇప్పుడు మనతోటి కాంటాక్ట్ అయింది ఈ ఫస్ట్ మనిషి, ఈ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ కాలేదని. ఇక ఈయన ఫోన్ లేపడు, ఇక సెకండ్ అతను ఫోన్ చేస్తాడు. అతను ఫోన్ చేసి, అతనికి మాకు సంబంధం లేదు, నీకు ఈఎంఐ పడ్డది, ఈఎంఐ అయితే కట్టు అని చెప్తారు. అతనికి మీకు సంబంధం లేదంటే నేను లాస్ అవుతున్నా అంటే, అదే మాకు తెలియదు, మేము అంటే వీళ్ళు కలెక్షన్ వింగు, ఈయన సెట్టింగ్ చేసేట ఈయనకు సంబంధం లేదు. అదే రిపేర్ చేసేవాడు, ఆయిల్ పోసాడు, ఆయనకి ఈయనకు సంబంధం లేదని చెప్పేసి ఈయన ఫోన్ చేసి హరాస్మెంట్ చేస్తే సరే అని చెప్పేసి ఈయన కట్టేసిన. నేను మళ్ళీ కట్టేసిన, మళ్ళీ సేమ్ 1,500 ఎక్స్ట్రా కట్టిన. ఇది అయిందా? ఇప్పుడు ఈ 10 మళ్ళా 10th మంత్ వచ్చింది కదా, 10th మంత్లో కట్టాలంటే మళ్ళీ సేమ్ అట్లనే వస్తే
నేను అయితే ఇతను అన్నాడు, ఇతనికి చెప్పినా కదా నెక్స్ట్ మంత్ చూసుకుందాము అని అన్నాడు. ఇక ఇతను ఫోన్ చేయలేదు, మళ్ళీ ఇతను ఫోన్ చేసిండు. ఇతను ఫోన్ చేసి ఆయనగా అతనికి నాకు సంబంధం లేదు, నువ్వు కట్టాల్సిందే ఈ పెనాల్టీతో కలిపి అని చెప్పేసి ఈయన ఫోన్ నేను అట్లా కట్టను, మీరు రూల్స్ ప్రకారం మీరు ఈ తప్పు చేస్తారు, నాకు చెప్పింది ఒక తీరు చేసింది ఒక తీరు అని చెప్పిన. చెప్పులు అంటే లేదు నువ్వు అన్ని రూల్స్ ప్రకారమే నువ్వు ఇక్కడ ఒప్పుకున్నావు, నువ్వు కట్టాల్సిందే అని చెప్పేసి ఇక నన్ను ప్రెజర్ ఈ దుర్మార్గుడు అప్పుడు ఫస్ట్ ఈ దుర్మార్గుడు ఫోన్ లేపాడు, వేస్ట్ కాడు. ఇక వీళ్ళది ఇట్లా అయిపోయింది. ఇది స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది, వీళ్ళిద్దరిది అయిపోయింది. ఇప్పుడు 3వ వ్యక్తి సరే ఈయన ఇప్పుడు ఈ ఈఎంఐ కట్టేంత వరకు ఈయన ఎన్నో సాకులు చెప్తాడు, ఇది అయిందంటే మళ్ళీ వేరే వ్యక్తి చేస్తాడు ఫోన్. ఇగో ఇన్ని రకాలుగా ఈ మహేంద్ర ఫైనాన్స్ ఇంత గోల్మాల్ చేస్తుంది. కంపెనీ కూడా వీళ్ళు మోసం చేస్తాను, ఆ కంపెనీని మోసం చేస్తాను, కంపెనీ ఇదంతా చేపిస్తానో మనకు తెలియదు. కంపెనీ నుంచి ఏమన్నా అంటే వీళ్ళకి శాలరీలు వీళ్ళు ఇప్పుడు మనం కట్టే పెనాల్టీలకు వీళ్ళకెళ్ళి సగం కోసి వాళ్ళకి ఇస్తారు, ఇన్సెంటివ్స్ లెక్కల. కంపెనీయే దీనికి ఇప్పుడు కస్టమర్ల దగ్గర మీరు ఇంత చెయ్యండి అని చెప్పేసి కంపెనీ వీళ్ళకు ఒత్తిడి చేస్తుంది. వీళ్ళు ఈ ఈఎంఐలు కస్టమర్ల దగ్గర నుంచి వెళ్ళి ఈ ఇంత ఎక్స్ట్రా కట్టించుకొని వీళ్ళకెళ్ళి సగం జీతం వాళ్ళు పొందుతారు. ఇది మొత్తం ఈ కంప్లీట్ దందా మహేంద్ర ఫైనాన్స్. మొత్తం సామాన్య పిల్ల ముక్కు విండుతారు, మొత్తం ముక్కు విండుతారు. చెప్పేది ఏంటిది, ఫస్ట్ చెప్పేది ఏంటిది, కస్టమర్ ఇంటికి వచ్చే బెదిరిస్తాంటారా? ఇప్పుడు ఈ ఈఎంఐ కట్టకపోతే నన్ను అదే బెదిరిస్తున్నారు, చంపేస్తామంటారా? చంపేస్తామంటారు వీళ్ళు. ఏంటిగా అంటే నువ్వు ఈఎంఐ కట్టడానికి ఇది అడ్డం ఉన్నప్పుడు నీ దగ్గర పైసలు లేకపోతే చేత కాకపోతే వెహికల్ తీసుకోవద్దు. మరి వీళ్ళుగా రారా తీసుకోమంటారు. ఇప్పుడు తీసుకోమన్న అతను కాదు కదా ఇక్కడ మాట్లాడేది, ఇతను ఎవరో తెలియదు. ఈడు దుర్మార్గుడు ఎప్పుడో పోయిండు. ఇప్పుడు ఫస్ట్ మనకు తీసుకొని ఇచ్చిన అతను కాంట్రాక్ట్లకు రాడిగా, ఇతనికి మనకు సంబంధం ఉండదు, నాకు అదంతా తెలియదు అని చెప్పేసి ఇతను మాట్లాడతాడు. ఇక్కడ మనం ఎవరిని అడుగుతాం? మొత్తానికి కంపెనీ ప్రశ్నించవచ్చు. కంపెనీ దిస్ ఇస్ ద ఫ్రాడెస్ట్ కంపెనీ. దిస్ ఈజ్ కంపెనీ ఇదంతా యాజమాన్యం అంతా కంపెనీ కదా మెయింటైన్ చేసి, కంపెనీ రూల్సే ఇవన్నీ. కంపెనీ ఫస్ట్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళ పెద్ద మీటింగ్ పెట్టి చెప్తారు కదా, కస్టమర్లని అట్రాక్ట్ చేయాలి, కస్టమర్కు కార్స్ కొనియాలి, పెద్ద పెద్ద వెహికల్స్. మళ్ళీ మిత్రులారా ఈ వీడియో చూసేవారు ఖచ్చితంగా షేర్ చేయండి, 100% మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ మహీంద్రా ఫైనాన్స్ నమ్మి మోసపోయి చాలు. దీని మీద ఖచ్చితంగా భారీ ఎత్తున మనం ఫైట్ చేయాలి. హైకోర్టులో కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. ఈ మహీంద్రా కంపెనీ భాగవతం మొత్తం ఎవిడెన్స్ ఉంటాయి కదా మీరు అట్టినట్టు అన్నీ కలిసి బరాబర్ ఈ మహీంద్రా ఫైనాన్స్ నుండి బొంద పెడతాం. వాళ్ళు మాట్లాడిన ఆడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర, మొత్తం బెదిరించినవి. ఈవినింగ్ 7 దాటిన తర్వాత కాల్ చేస్తారు. ఈవినింగ్ ఏ రూల్ అది మరి? పొద్దున మళ్ళీ 6 నుంచి వెళ్ళే మొదలు పెడతారు. వీళ్ళకి టైమింగ్ అంటూ ఉండదు. ఫోన్ చేసి ఒకటి హరాస్మెంట్ చేస్తారు. హరాస్మెంట్, మీ ఇల్లు తాకట్టు బంగారం. నేను ఒకటే అన్నాను, యాజ్ రూల్స్ ప్రకారం మీరు ఏం చేసుకుంటారో అది చేసుకుని నేను కట్టాను అన్నప్పుడు, అంతేగాని ఫోన్లు చేసి బెదిరింపు కాల్స్ చేసుడు తప్పు, మీరు బ్లాక్ మెయిల్ చేసుడు కరెక్ట్ కాదని నేను అన్నాను. నా రికార్డు ఉంది నా దగ్గర. కరెక్టే. ఇది వాస్తవానికి మహీంద్రా మీకు కొంచెం సిగ్గుశరం ఉండాలి. దీనిలో పనిచేసే ఎంప్లాయీస్ కొంచెమైనా ఆయన ఫోన్ చేసి బెదిరించే వాళ్ళు నోటీసు పంపించండి, ఆయనకి కట్టట్లేదని నోటీసు పంపించండి. 2-3 సార్లు కట్టదు బండి తీసుకొని లాక్కెళ్ళండి, ఆ పని చేయండి. కానీ బెదిరించుడు ఏంటంటే హరాస్మెంట్ ఏంటండి? ఇంటిని కబ్జా చేస్తాం, స్థలాలు గుంజుకుంటాం, బంగారాన్ని గుంజుకుంటాం అని చెప్పేసి ఆ నైట్ టైంలో ఫోన్ కాల్ చేసినట్టు పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా సిగ్గుశరం ఉందా మీ ఎంప్లాయీస్ గారు? ఏం మాట్లాడతానని మీరు అండ్ నాటకాలా తమాషాలా? కట్టకపోతే ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాం, ధర్నా చేస్తాం. పీకానిగా ధర్నా చేస్తాడు, ఇజ్జత్ తీస్తాం. ఉండా కొంచెం మెదడు ముందా మెదడు ధర్నా చేస్తారా మీరు? చెప్పు తీసి కొడతారు చెప్తున్నా అక్కడ కబడ్దారు నా కొడుగా. ఏం మనుషులు రాబాయి మీరు? చావండి బావడుకి గింత హరాస్మెంటా మీరు? గిన్నిగానమా 10 సార్లు తీసుకుంటారు డబ్బులు ఇంకమ్మా. మళ్ళా ఈ ఫోన్ చేసి ఎన్ని టైం ఒక 10 సార్లు ఫోన్ లేపకపోతే నువ్వు ఏ బిజీలో ఉండు, ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఫోన్లు వస్తూనే ఉంటాయి. మనం చావులున్నా, బర్త్డే ఉన్నా, పెళ్ళి ఉన్నా ఫోన్లు వస్తాయి. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సిల్ ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నారు, అన్ని ఆఫర్స్ మీరు ఏది చెప్తే అది, మీరు కారు తీసుకోండి, అవి అన్నీ ఈఎంఐ టెన్షన్ ఉండదు,
ఈఎంఐ టెన్షన్ ఉండదు, మేము అడగము. నో కాల్స్, కాల్స్ రావు, నో కాల్స్, డోంట్ డిస్టర్బ్. ఏదైనా యాజ్ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతాం. మీకు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పేసి మనకు ఆశలు కల్పించి అమాయకులని వీళ్ళ వలలో వేసుకుంటారు. వేసుకున్న తదనంతరం మనకు తెలియదు కదా, ఇవన్నీ ఇన్నప్పుడు వేరే ఉంటది కదా. అవును, ఇన్నప్పుడు వేరే ఉంటది. కారు కొనే సంబరాలు ఉంటాం, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మనం అటు తిరగడం ఇటు తిరగడం ఉంటది. కొంతమంది అయితే ట్రావెలింగ్స్ ఇప్పుడు అదే వెహికల్ మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో సరే ఇట్లా ఈఎంఐలు తక్కువ వస్తే నేను రెంట్ కట్టు తిరిగి కిరాయిలు కొట్టి నేను సంపాదించుకుంటాను అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ ప్లానింగ్ ఇదంతా మనం కష్టపడి వీళ్ళకి పెట్టాలి. ఈ కష్టపడిందంతా ఇక్కడ ఇగో ఇదేంది మహేంద్ర ఫైనాన్స్. ఈ మహేంద్ర ఫైనాన్స్ అనే దానికి మన కష్టం మొత్తం కొంచెం పెట్టాలి. అవునవును. ఇక్కడ మనకు మిగిలేది ఏముండదు, మనం ఇంటికి కొంచెం ఏది ఏముండదు, నో ఇన్కమ్, మన ఇంటికి కొంచెం ఏది ఏముండదు. అన్ని చూసుకుంటే ఇది మన కష్టార్జితం ఇటే పోతుంది. ఆఫర్లు ఇచ్చిన వాళ్ళే, దోచుకునే వాళ్ళే. అదే మనం ఒక నెల ఇంటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన కష్టార్జితం ఇంటికి వంచవుతామా, చలో మొత్తం ఇక ఈ మహేంద్ర ఫైనాన్స్ వచ్చి మన మీద పడుతుంది. మన ఇక్కడ మన కష్టార్జితం మీద పడుతుంది, ఇక్కడ లేదని తెలిసి ఇంటి మీద పడుతుంది వచ్చి. మళ్ళీ ఇంటి పెజరు ఇళ్ళ పెజరు తట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు నా దాకా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. గుర్తు పెట్టుకో సూరన్న, ఈఎంఐలు కట్టలేని సామాన్యులనే వీళ్ళు టార్గెట్ చేస్తారు, ఉన్నోళ్ళని చేయరు. మనలాంటి ఏమి తెలియని అమాయకులను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి ఇది పని. నేను అన్ని ఫైనాన్షియల్ అనట్లేదు, ఇది మాత్రం నేను లైవ్లో చూసిన కాబట్టి మహేంద్ర ఫైనాన్స్ అనేది ఫ్రాడ్ ఫైనాన్స్. మహేంద్ర ఫైనాన్స్ అనేది ఫ్రాడ్. ప్రతి ఒక్క అమాయకుల మీద, చిన్న సన్నకారు మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే వీళ్ళ టార్గెట్ ఉంటుంది. చాలా ఇబ్బందులు పెడతారు. చాలామంది దీని మీద బాధింపబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మొత్తం ప్లానింగ్ అంతా చూశారుగా మిత్రులారా. ఇగో ఈ రకంగా మహేంద్ర ఫైనాన్స్ అనేది ఏదైతే ఉన్నదో, ఇగో ఈ రకంగా మన మీద దాడి చేసి మనని ఆత్మహత్యకు ప్రేరేపించేసి, మనం చచ్చిపోతామని తెలిసి కూడా నా ఈఎంఐ కట్టిన తర్వాత చచ్చిపో అనే రకం ఇది. ఉండాలి, కొంచెం దిమాగ్ ఉండాలి. వేస్ట్. దయచేసి మహేంద్ర ఫైనాన్స్ బాధితులు ఖచ్చితంగా సూరానటిని అప్రోచ్ కండి. ఇది మా నంబర్ ఇస్తున్నా, 8790031672. ఎవరు ఫైనాన్స్ కట్టకండి, ఇబ్బంది పెడితే ఎవరు ఫైనాన్స్ కట్టకండి. ఇప్పుడు చెప్తున్నా, ఒక 10 మంది 100 మంది కలిసి మనమే కేసు ఫైల్ చేద్దాం. ఫైనాన్స్ కట్టే అవసరం లేదు. ఎవరైతే మా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. దీని పనిచేసే ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకోవాలి, వీళ్ళ ఓనర్ ఆత్మహత్య చేసుకోవాలి. సిగ్గుండాలి కొంచెం వీళ్ళకి. వీళ్ళ మా చుట్టూ రాజకీయాలు చేసేది, ఇలా దరిద్రులు. ఈ ఫ్రాడ్ కంపెనీ ఎవరు నమ్మకాన్ని మిత్రులారా, ఈ ఫైనాన్స్ ఎవరు తీసుకోకండి. తీసుకున్న వాళ్ళు ఎట్టి పని కట్టకండి. రండి సూరాంటికి అప్రోచ్ కండి, అందరం కలిసి ఫైట్ చేద్దాం. మన దేవన జరిగిన అన్యాయం ఎవరు జరగదని మనసారా కోరకుండా చూడండి సూరాంటివి. మరీ చెప్తున్నా, మహేంద్ర ఫైనాన్స్ ఇస్ ఫ్రాడెస్ట్ ఫైనాన్స్. మనల్ని పిండి చేసి రక్తం దాగి మనం చచ్చిపోయి శిష్యులు ఉన్నా కానీ కట్టి చచ్చిపోరంటారట. మహేంద్ర ఫైనాన్స్ అనే దానికి ఎవరు కూడా ఫైనాన్స్ అనేది తీసుకోకండి. మహేంద్ర ఫైనాన్స్ చీటింగ్ ఫైనాన్స్. అది మన జనాల మన మిడిల్ క్లాస్ వల్ల రక్తం తాగుతుంది, రక్తం పిండి తాగుతుంది అది. కాబట్టి మహేంద్ర ఫైనాన్స్ని బొంద పెట్టాల్సిందే, బాధితులు రండి. మరిన్ని వీడియోలు దీని మీద వస్తాయి, చూడండి సూరాన్ టీవీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.